నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సాయి. సామాన్య మానవులు ఏడాదికొకసారి పుట్టినరోజు, ఏడాదికొకసారి పెళ్లి రోజు జరుపుకుంటారు. మరి దేవుల సంగతి? దేవులకు ప్రతిరోజు జననమే, ప్రతిరోజు కళ్యాణమే. అయోధ్య రామయ్య ఓ ఇంటివాడు అవుతున్న క్రమంలో ఆయన అత్తవారైన నేపాల్ నుంచి కానుకల వరద పారుతోంది. ఆ కానుకల విశేషాల గురించి తెలుసుకుంటే మతిపోవడం ఖాయం. మరోవైపు భారత్ నుంచి కూడా రామభక్తులు శక్తి కొద్దీ కానుకలు పంపిస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తున్న క్రమంలో అయోధ్య మొత్తం విపరీతమైన సందడిగా మారిపోయింది. భారత్ నుంచే కాదు, దేశాల నుంచి రామభక్తులు కానుకలతో వేయించేస్తున్నారు. కొండంత దేవుడికి కొండంత ఇచ్చుకోలేకపోయినా తమకు ఉన్నంతలో పెద్ద మొత్తంలోనే భక్తులు కానుకలు తయారు చేయించి రామయ్యకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో సీతమ్మ పుట్టినిల్లైన నేపాల్లోని జనక్పూర్ నుంచి పెద్ద మొత్తంలో కానుకలు అయోధ్యకు వచ్చాయి. 11 ట్రక్కుల్లో 1100కు పైగా కానుకలను గిఫ్ట్ ప్యాకులుగా చేసి పంపించారు. ఈ ప్యాకింగ్లు ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? సీతమ్మకు పుట్టింటి కానుకగా జనక్పూర్ ప్రజానీకం పంపించారు. జనక్పూర్ ప్రజలు పంపించిన కానుకల్లో కేవలం వారి భక్తి మాత్రమే కాదు, ఎంతో విలువైన బంగారం, వెండి, నవరత్న ఖచ్చిత ఆభరణాలు ఉన్నాయి. జనక్పూర్లో పండిన గోధుమ, వరి వంటి పంట ధాన్యాలను కూడా అయోధ్యకు పంపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తున్నప్పుడు కొత్త కాపురానికి అవసరమైన అన్ని వస్తువులు ఎలా పెడతారో ఆ ప్రకారంగానే జనక్పూర్ ప్రజలు సీతమ్మ కొత్త కాపురానికి కానుకలు పంపించారు. 500 మందికి పైగా భక్తులు జనక్పూర్ నుంచి అయోధ్యకు తరలివచ్చి శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి సమర్పించుకున్నారు. సీతమ్మకు అతి విలువైన ఆభరణాలు మాత్రమే కాదు, ఇంటిల్లిపాదికి అవసరమైన వంటపాత్రలు ఇచ్చారు. పట్టు వస్త్రాలు ప్యాకింగ్ చేసి తరలించారు. అమ్మవారు రోజు అలంకరించుకోవటానికి కాస్మెటిక్ ప్యాకింగ్స్ ఇచ్చారు. అంతేనా, సీతారాముల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రై ఫ్రూట్స్ బాక్సులు కూడా పంపించారు. తమ ఊరి ఆడపడుచు అయోధ్యలో ఎలాంటి కష్టాలు పడకూడదన్న ప్రేమ, భక్తి ఎంతగా పొంగి పొర్లుతున్నాయో ఆ గిఫ్ట్ ప్యాకింగ్స్ తరలించే దృశ్యం చూస్తేనే అర్థమవుతుందంటున్నారు అయోధ్య పరిణామాలను పరిశీలిస్తున్న భక్తులు. ఇలాంటి మనోహరమైన దృశ్యాన్ని మన తెలుగోడు ఎప్పుడో అద్భుతమైన రీతిలో తెరకెక్కించి అసలైన సీతారాములు ఇలాగే ఉండేవారా అనేలా చిత్రీకరించారు. నేపాల్లోని జనక్పూర్లో గల జానకి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ భారతదేశంలో మనం అయోధ్యను శ్రీరాముడి జన్మభూమిగా ఎంత పవిత్రంగా భావిస్తామో అంతే పవిత్రంగా జనక్పూర్ని కూడా నేపాలీలు భావిస్తారు. అయితే రాముడి గుడి చుట్టూ దశాబ్దాలుగా నెలకొన్న వివాదం సీతమ్మ జన్మభూమిపై లేకపోవటం విశేషం. అయోధ్య రాముడు ఆనాడు 14 ఏళ్లు మాత్రమే వనవాసం చేశాడు. కానీ భారత్లో ప్రజాస్వామ్య పాలనకు, సెక్యులరిజానికి పెద్దపీట వేసిన ఫలితంగా రాముడికి దశాబ్దాలుగా అన్యాయమే జరిగిందంటారు. త్రేతాయుగంలో 14 ఏళ్లు వనవాసం చేసిన రాముడు కలియుగంలో మాత్రం 500 ఏళ్లపాటు వివాదంలో కూరుకుపోవాల్సి వచ్చిందంటున్నారు. నేపాల్ హిందూ రాజ్యంగా ఉన్న దరిమిల సీతమ్మ ఆలయానికి అలాంటి దురవస్థ పట్టలేదంటున్నారు పండితులు. జనక్పూర్లో జానకి ఇదే స్థలంలో పుట్టి పెరిగిందని అక్కడి ప్రజలు భావిస్తారు. సీతమ్మ తండ్రి జనక మహారాజు పేరు మీదనే దీనికి జనక్పూర్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడి నుంచి సీతమ్మకు పెళ్లి చేసి రామయ్య వెంట అయోధ్యకు పంపించారు ఆనాటి మిథిలాపురాధీశుడు జనక మహారాజు. ఇక జనక్పూర్తో ఇటీవలి కాలంలోనూ మరో అనుబంధం కూడా భారత్కి ఉంది. సీతమ్మ కొలువైన ప్రదేశాన్నే నౌలఖా టెంపుల్గా పిలుస్తారు. ఈ టెంపుల్ని మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్కు చెందిన రాణి 1910లో నిర్మించిందట. రామయ్య భక్తురాలైన టీకమ్గఢ్ మహారాణి జనక్పూర్లో సీతమ్మ కోసం ఎంతో భక్తితో ఆలయం నిర్మించింది. ఈ విధంగా నేపాల్, భారత్ మధ్య యుగయుగాలుగా ఒక అవినాభావ సంబంధం అల్లుకుపోయి కొనసాగుతోంది. ఇదే ప్రదేశంలో రాముడు సీత వివాహ మండపం కూడా ఉంది.
అదే వివాహ మండపంలో సీతారాముల కళ్యాణం జరిగిందని నేటికి భావిస్తారు. అయోధ్య ఆలయ నిర్మాణం, బాలరాముడి విగ్రహ ఆవిష్కరణ దరిమిలా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయి. జనక్పూర్ అభివృద్ధి కోసం భారత ప్రధాని మోడీ ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారట. అంతేకాదు అయోధ్య అంతర్జాతీయ సిటీగా మారుతున్న దరిమిలా అదే స్థాయిలో జనక్పూర్కు ప్రాధాన్యత పెంచుతోంది భారత ప్రభుత్వం. జనక్పూర్ని అయోధ్యకు అనుబంధ నగరంగా పరిగణించి రానున్న రోజుల్లో కారిడార్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు నేపాల్ రాయబారి శంకర్ ప్రసాద్ శర్మ. अब नेपाल से तो 500 लोग आकर वहाँ गिफ्ट देकर गए हैं राम मंदिर में. अभी हमारा वो बोल रहे थे कि हमारा ट्रेडिशन भी है, सो इसीलिए फिर दूसरा ये है कि जनकपुर और अयोध्या का सिस्टर सिटी बनने का भी एक प्रपोजल है. फिर मोदी जी ने 1000 करोड़ दिए जब वहाँ नेपाल गए थे, तो उसका भी प्लान बन रहा है. सो इसीलिए ये दोनों अयोध्या और जनकपुर का कनेक्शन तो बहुत स्ट्रांग हो रहा है. और ये अयोध्या में जब राम मंदिर का इनॉग्रेशन होगा, नेपाल से बहुत लोग, लाखों लोग नेपाल से वहाँ विजिट करने आएंगे. ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్న తరుణంలో నేపాల్ నుంచి ఇప్పటికే భారీ కానుకలు అయోధ్యకు తరలిరాగా అటు వేలాది మంది భక్తులు నేపాల్ నుంచి కాలినడకన బయలుదేరారు. జనక్పూర్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఈ భక్తజన సందోహాన్ని చూసి తీరాల్సిందే. అయోధ్యలో ఉండేది బాలరాముడి విగ్రహం కదా. బాలరాముడి పక్కన సీతమ్మ ఎలా ఉంటుంది? ఎందుకంటే అయోధ్యలో పూజలందుకోబోయే విగ్రహం బాలరాముడిదే. మరి సీతమ్మ లేకుండా రామయ్య పూజలందుకోవటం సరైందేనా? ఈ ధర్మ సందేహం కొందరి మనసుల్లో మెదులుతోంది. ఇదే ప్రశ్న రామాయణం సీరియల్లో సీతగా నటించిన దీపికా చికిలియాను కూడా వేధించింది. సీతమ్మను ఒంటరి చేయొద్దని, రాముడి పక్కనే సీతమ్మను ప్రతిష్ఠించాలని ఆమె తన మార్గంలో ప్రధాని మోడీతో విజ్ఞప్తి చేసిందట. ఆ విధంగా దీపిక వంటి సీతమ్మ భక్తుల కోరిక మేరకు రామయ్య పక్కన సీతమ్మను కూడా ప్రతిష్ఠిస్తోంది తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే జన్మస్థాన్లో బాలరాముడి విగ్రహమే ఉన్నప్పటికీ అదే పరిసరాల్లో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడి విగ్రహాలను కూడా ప్రత్యేకంగా నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. దీంతో దీపిక వంటి భక్తుల మనోభీష్టం నెరవేరినట్టవుతోంది. రాములోరి భక్తులు తమకు తోచిన కానుకలతో అయోధ్యకు తరలి వస్తుంటే కలియుగ దైవమైన తిరుమల శ్రీనివాసుడు కూడా తన దగ్గరున్న లడ్డూలను పంపిస్తున్నాడు. రామయ్య భక్తులకు శ్రీనివాసుడి లడ్డూలు అయోధ్యకు తరలిపోతున్నాయి. ఆ విధంగా తిరుమల స్వీటుతో అయోధ్య భక్తుల నోరు తీపి కానుంది. అంతేకాదు గుజరాత్కు చెందిన మరో భక్తుడు అతిపెద్ద అఖండ దీపజ్యోతిని అయోధ్యకు కానుకగా పంపిస్తున్నాడు. కలియుగ దైవమైన శ్రీనివాసుని చాలామంది ఏటేటా భక్తితో దర్శించుకుంటారు. కొందరైతే ఆయన ప్రసాదం కోసమే వేలాది కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల వెళ్తారన్న అతిశయోక్తి కాదు. శ్రీనివాసుడి ప్రసాదం అంత ఫేమస్. మరి ఆయన ప్రసాదానికి అంత రుచి ఎలా వస్తుందో తెలియదు. కానీ చాలామంది అదే ప్రసాదానికి ఎంతో ఖర్చు చేసి దానికి నకలు తయారు చేసిన ఆ రుచి మాత్రం రాదనేది అనేక సందర్భాల్లో తేలిపోయింది. తిరుపతిలో తయారవుతాయి కాబట్టి శ్రీవారి ఆశీస్సుల రూపంలో లడ్డూలకు ఆ రుచి వస్తుందంటారు భక్తులు. అయితే అంతటి రుచిగల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు అయోధ్యకు వెళ్తోంది. సీనయ్య లడ్డూలు రామయ్యకు ప్రసాద కానుకగా వెళ్తున్నాయి. అయోధ్య రామస్వామి విగ్రహ ప్రతిష్టాపనకు శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయోధ్యలో దొరికే ప్రసాదానికి అదనంగా తిరుమల నుంచి తెప్పించిన ప్రత్యేక ప్రసాదాన్ని పంచేందుకు తీర్థక్షేత్ర ట్రస్టు సంసిద్ధమైంది. ట్రస్టు కోరిక మేరకు టీటీడీ సైతం లడ్డూల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తోంది. ముందుగా 175 గ్రాముల సాధారణ లడ్డూలు పంపాలని టీటీడీ ఆలోచించింది. అయితే అవి సైజులో పెద్దగా ఉండటం వల్ల సమయం తక్కువగా ఉన్న కారణంగా తయారీ కష్టతరంగా మారుతుందని భావించారు. అంతేకాకుండా ఆ సైజు లడ్డూలు తరలించడం కూడా కష్టంగా మారి లడ్డూ కాస్త బూందీగా విచ్చుకుపోయే అవకాశం అధికంగా కనిపించిందట. దీంతో శ్రీ రామజన్మభూమి ట్రస్ట్ కమిటీ మరో ఆలోచన చేసింది.
శ్రీవారి ఆలయంలో భక్తులకు వితరణ చేసే ఉచిత లడ్డూల సైజులోనే తయారు చేసి పంపాలని ట్రస్ట్ వారు కోరారట. దీంతో 25 గ్రాముల చిన్న లడ్డూలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయిస్తోంది. ట్రస్ట్ వారు కోరిన ఉచిత లడ్డూ సైజులో దాదాపు 1,00,000కు పైగా లడ్డూలను టీటీడీ అయోధ్యకు పంపిస్తోంది. శ్రీ రామచంద్రమూర్తి ఆలయానికి తరలించే లడ్డూ ప్రసాదం తయారీకి ముఖ్యంగా స్వచ్ఛమైన దేశీ నెయ్యి అవసరం ఉంటుంది. ఆ నెయ్యి కొనుగోలు కోసం 30 లక్షల రూపాయల మొత్తాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు సౌరభ్ విరాళంగా సమర్పించారు. సౌరభ్ పంపించిన నెయ్యితోనే అయోధ్యకు పంపే లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా 1,00,000 లడ్డూలను అక్కడి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. రామనామ రసామృతంతో పాటుగా అయోధ్యలో గోవిందుని ప్రసాద తీపిని కూడా భక్తులు అదనంగా ఆస్వాదించబోతున్నారన్నమాట. అయోధ్య రాముడికి మరో అరుదైన కానుకను వడోదరాకు చెందిన అరవింద్ భాయి పటేల్ అనే మోతుబరి రైతు పంపిస్తున్నాడు. 1100 కిలోలకు పైగా బరువున్న భారీ దీపాన్ని ఆయన అయోధ్యకు తరలిస్తున్నాడు. స్తంభం సైజులో ఉన్న దీపం 12వ తేదీ కల్లా అయోధ్యకు చేరుకుంటుంది. గుజరాత్లోని వడోదరలో ఓ భక్తుడు 108 అడుగుల భారీ సైజు అగరబత్తిని తయారు చేసి పంపించాడు అనే వార్త తెలుసుకున్న అరవింద్ రాముడికి అదే సైజులో ఒక దీపం కూడా ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. దీంతో వడోదరాలోనే ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ ఇంజనీర్లతో చర్చించి ఇలా 9.15 అడుగుల ఎత్తున్న పంచలోహ భారీ దీపాన్ని తయారు చేయించాడు. దీని వెడల్పు 8 అడుగులు ఉంటుంది. పైకి ఎక్కి దీపం వెలిగించడానికి నిచ్చెన మెట్లు కూడా అటాచ్ చేసి పెట్టారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం వంటి లోహం మిశ్రమాలతో దీన్ని తయారు చేయించారు. ఇక ఈ భారీ అఖండ దీపంలో 15 కిలోల పత్తిని ఉపయోగించి వత్తిని తయారు చేశారట. దీపంలో ఒకేసారి 500 కిలోలకు పైగా నెయ్యిని పోయొచ్చు. అలా ఒకసారి అంత మొత్తం నెయ్యి వేస్తే 4 రోజులకు పైగా దీపం అఖండంగా వెలుగుతుంది. ఇందుకోసం దీపంతో పాటు అరవింద్ 501 కిలోల మంచి నెయ్యిని కూడా ట్రక్కు ద్వారా అయోధ్యకు తరలిస్తున్నాడు. వడోదరలో ఈ నెల 7న బయలుదేరిన దీపస్తంభం ఇప్పటికీ రాజస్థాన్ దాటింది. అయోధ్యకు వెళ్తున్న ఆ దీపాన్ని మధ్యలో రాములోరి భక్తులు భారీ ఎత్తున ఎదుర్కొని స్వాగతిస్తున్నారు. 12వ తేదీన అయోధ్యకు చేరుకుంటుందని, 22వ తేదీన దాన్ని వెలిగించేందుకు ట్రస్ట్ వారికి అప్పగిస్తామని అరవింద్ చెప్తున్నాడు. అయోధ్యకు వచ్చేవారికి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, ఆధ్యాత్మిక అనుభూతులు కలిగించేలా అయోధ్య వీధుల వెంట అద్భుతమైన అలంకరణలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. అతిథులు ఎంతో సౌకర్యంగా ఉండేందుకు భారీగా తీర్చిదిద్దిన మైదానాల్లో తాత్కాలికంగా టెంట్లు వేశారు. అయోధ్య పరిసరాల్లో అనేక అనుబంధ పట్టణాల మాదిరిగా దృశ్యాలు కనువిందు చేస్తున్నాయంటున్నారు అయోధ్యకు ఇప్పటికే చేరుకున్న భక్తజనం. మొత్తానికి అయోధ్య రామయ్యకు ఒకరు పంచలోహ పాదరక్షలు, మరొకరు లడ్డూలు, నేపాల్ భక్తులు సీతారాముల కాపురానికి అవసరమైన తిండి గ్రాసం, వడోదర నుంచి అగరుబత్తులు, భారీ దీపస్తంభం ఇలా తమ భక్తిని చాటుకుంటూ కానుకలు పంపిస్తుండటంతో దేశమంతా భక్తిపూరిత వాతావరణం కనిపిస్తోందంటున్నారు పండితులు.